ఫ్రెండ్స్ బాగున్నావా? సో మనము మన ప్రీవియస్ వీడియో లోపల అసలు ఒక స్ట్రింగ్ లోపల ఉన్న వర్డ్స్ని ఎట్లా రివర్స్ చేయాలో చూసినాం, అంతేనా? దాని కంటిన్యూషనే ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటిది అంటే, అసలు ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చెప్పు, వాటి కౌంట్ నాకు చెప్పు అని చెప్పి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ, ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్, ఓకే? సో నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్లయితే, ఇక్కడ రివర్సింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని ఫాలో అయినట్టయితే అది అది దాంట్లోనే ఉంది బేసిక్గా లాజిక్, బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని, సరేనా? సో కౌంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు నాకు సపోజ్ హెలో వరల్డ్ జావా అని ఉంది, ఓకే? ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే దీంట్లోపల దీన్ని స్ప్లిట్ చేస్తాం. ఈ సెంటెన్స్ని, ఈ స్ట్రింగ్ని మనము స్పేస్తోని స్ప్లిట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? స్ట్రింగ్ అవే అనేది వస్తుంది. స్ట్రింగ్ అవే వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో, అంటే అవే కౌంటే కదా నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది, అది ఆ లాజిక్ మనకు సరిపోతుంది. కానీ ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ 1 or more స్పేస్ వచ్చినట్లయితే దాన్ని మనము సింగిల్ స్పేస్తో రిప్లేస్ చేయాలి. బిగినింగ్లో ఎండింగ్ లోపల స్పేస్ ఉన్నట్లయితే మనం దాన్ని ట్రిమ్ చేయాలి, అంతే. అట్లా చేయగలిగితే మనకి ఈ లాజిక్ అనేది సింపుల్, ఓకేనా? సో నేను ఇది ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, దాని తర్వాత మనము చూద్దాం, ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే, సింపుల్గా ఒక స్ట్రింగ్ తీసుకున్నా, హెల్లో వరల్డ్ జావా అని చెప్పి. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, సపోజ్ అంత బాగానే ఉంది అబ్బా, ఇక్కడ సింపుల్గా ఇట్లుంది, హెల్లో వరల్డ్ జావా అని ఉంది, ఓకే? ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఎస్టీఆర్ డాట్ స్ప్లిట్ కొడతా. దేనిపైన? స్పేస్ పైన స్ప్లిట్ కొడతా. స్పేస్ పైన స్ప్లిట్ కొట్టినప్పుడు నాకు ఏమొస్తుంది? ఇక్కడ సింపుల్గా ఒక లోకల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే నాకు అవే వచ్చింది. దీని సమ్మే కదా నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు చూసినట్లయితే ఈ సమ్మే కదా నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి, 3 వర్డ్స్ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఒకవేళ ఇట్లా ఇచ్చింది అనుకో, దీన్ని 1 చేసినట్లయితే 5 వచ్చింది. ఎందుకు? స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఏం చేయాలి అంటే, సింపుల్గా ఇట్లా కాకుండా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని నేను చిన్నగా మాడిఫై చేస్తా. ఎట్లా చేస్తా? ఇఫ్ ఐ హ్యావ్ ఎ స్పేస్ మోర్ దెన్ 1 that you consider as a single space and you split me. నవ్వు చూసినట్లయితే ఇది స్ప్లిట్ అయిపోతుంది, ఓకేనా? దీనికన్నా ముందు నేను ఒకటి ఏం చేస్తా అంటే, ట్రిమ్ ఆపరేషన్ పెడతా. సో ముందు వెనకాల ఏమైనా స్పేసెస్ ఉన్నా అది కూడా ఎగిరిపోతుంది, అట్లా. సో ఇట్లా ఈ చిన్న ప్రోగ్రామ్ గైస్, బట్ చాలా చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే దీంట్లో ఏదో పెద్దగా ఉంది అని మనం అనుకుంటాం. దీంట్లో అసలు ఏం లేదు. ఇంకొక తవికా కూడా ఉంటుంది, ఇంకొక వే కూడా ఉంటుంది ఎట్లా చేయాలి అని చెప్పి, వితౌట్ యూజింగ్ అ స్ప్లిట్. అది మనము వేరే వీడియో లోపల చూద్దాం, సరేనా? ఈ వీడియో అయితే ఈ ప్రాసెస్తో ఫాలో అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఒక బేసిక్ ప్రాసెస్ ఉండాలి, అది ఎఫిషియెంట్ వేలో ఉండాలి. ఎందుకంటే స్ట్రింగ్ స్ప్లిట్ అనేది చాలా కామన్ మెథడ్. ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ కాదు. చాలాసార్లు చాలా ప్రాజెక్ట్స్ లోపల, అసలు చాలా ప్రాజెక్ట్ లోపల కాదు, లిటరల్గా డైలీ వాడతాం మేమైతే ఇది. ఎందుకు? మనకు స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మనం డైలీ వాడేస్తాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఎఫిషియెంట్ అండ్ గుడ్ వే, ఓకేనా? హోప్ యూ గైస్ ఇట్స్ యూస్ఫుల్.